హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆ రోజు నేను వేడి నీళ్ళున్నాయని వెళ్ళాను గదా! అక్కడ స్నానం చేసినప్పుడు మీకు వేడి నీళ్ళు ఎలా ఉన్నాయి, ఏంటనేది చూపించలేదు ఇప్పటివరకే. అందుకని ఇప్పుడు స్నానం చేద్దామని అక్కడ వేడి నీళ్ళు ఎలా ఉన్నాయి, ఏంటి మీ అందరికీ చూపించాలని వెళ్తున్నాననమాట. అప్పుడు నైట్ టైం వెళ్ళాము. వేడి నీళ్ళు స్నానం చేయలేదు, ఏమీ చేయలేదు. అందుకే ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి మీ అందరికీ చూపించాలని పట్టుదలతో వెళ్తున్నాను. వచ్చేసామండి వేడి నీళ్ళు కాడకి మనం. చూడొచ్చు మేము స్నానాలు చేస్తున్నాము. ఎలాగా ఎంత వేడున్నాయి, ఎలాగ చేస్తున్నాము ఏంటనేది చూడొచ్చు మీరక్కడ. మేము చాలా వేడి నీళ్ళు చాలా ఇదిగా ఉన్నాయన్నమాట అక్కడ. నేను అలా కాళ్ళు పెట్టాను, కాలుతున్నాయని ఎమ్మటనే పైకి తీసేసాను అంతే. అంత వేడిగున్నాయి. అమ్మో! ఇంత వేడున్నాయి అనుకోలేదు ఫస్ట్ నేను. చాలా వేడున్నాయన్నమాట. అబ్బబ్బబ్బా! నేను దిగాను గానీ మళ్ళీ ఎక్కేస్తాను ఎమ్మటనే, అంత వేడున్నాయి. దిగుతాను చూడండి, ఎమ్మటనే మళ్ళీ పైకి కరెక్ట్‌గా ఎక్కేస్తాను. నేను ఫస్ట్‌లోని ఎళ్ళినప్పుడు అంత వేడున్నాయి అనుకోలేదు. చలికాలమే ఎళ్ళాం గానీ ఇంత వేడున్నాయి. చాలా వేడున్నాయి. అమ్మో! అందుకని ఎక్కేసాననమాట పైకి. ఆళ్ళు ఎనకాల మన పక్కన ఉన్నారు. ఆళ్ళు రోజు అక్కడే చేస్తారండి తాను. ఆళ్ళకి అలవాటనమాట. మనకంటే అలవాటు లేదు కానీ వాళ్ళకి బాగా అలవాటుంటది. భూమిలోంచి ఎలా వస్తున్నాయి ఏంటనేది మనకి కూడా తెలీదు. నా పక్కన ఉన్నవాడు నాకు కూడా వచ్చిన ఫ్రెండ్ కూడా స్నానం చేశాడు కానీ వాడు ఫస్ట్ చేసినప్పుడు ఆడికి అలాగనిపించిందంట. గబగబా ఎక్కేసాడు ఆడును. తర్వాత నేను కూడా దిగాను. నేను దిగాను గానీ నాకు చాలా వేడిగుండింది. ఎలాగైతే దిగి ములిగాను అనమాట. చాలా వేడున్నాయి. అమ్మో! కాళ్ళు ఎర్రబడిపోయిన మొహం చూడండి ఎలాగైపోయిందో నాది. చాలా వేడున్నాయి. అయ్యయ్యో! మామయ్య గారు అడిగారు నన్ను. చాలా వేడున్నాయండి మామయ్య గారు. అంటే మామయ్య గారు కూడా చెప్పారనమాట. చూడొచ్చు నా మొహం గట్ట ఎలాగైపోయిందో అంత వేడున్నాయి. ఆళ్ళకి అలవాటు. ఒక బుడ్డగాడు చూడండి కాళ్ళు పైకెత్తేత్తన్నాడు భయమేసి. అంత వేడున్నాయి. చూడండి మా పక్కన ఉన్నవాడు కూడా మొత్తం బాగా కాలిపోయి బాగా పైకెత్తేసాడనమాట కాళ్ళు. అంత వేడున్నాయి ఇంగ. నేను అంత వేడుంటాయి అనుకోలేదు. ఫస్ట్ ఎళ్ళినప్పుడు చూసాను గానీ అంత వేడుంటాయా అనుకోలేదు నేను. నీళ్ళు మాత్రం చాలా వేడున్నాయి. విపరీతం అనమాట. అగో అక్కడ పక్కన కూర్చున్నోడు కూడా కాళ్ళు కిందకెట్టి పైకెట్టేయడం. అయ్యయ్యో! ఇంత వేడుంటాయా అని నేను అమ్మ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనమాట నీళ్ళు చూడగానే నాకు. చూడొచ్చు బుడ్డోళ్ళు అందరూ వచ్చేసి చూస్తున్నారు. చాలామందొచ్చారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఉక్రెయిన్ నుంచి తుర్కీ ఈళ్ళందరూ వచ్చారు. అక్కడే అనమాట వీడియో చేసింది నేను. అక్కడి నుంచి అందరూ నుంచి వచ్చారనమాట. మామయ్య గారు చెప్తున్నారు ఎలాగోలని ఒకసారి ములుగు అని. ములిగాననమాట లాస్ట్‌కి. ములగడానికి నేను ములిగాను తప్పగా. అయ్యో! నీళ్ళు మాత్రం ఒక వేడి లేవు. మనం చల్లనీటిలో తానాలు చేసాం గానీ, ఎప్పుడు వేడి నీటిలో తానాలు చేయలేదు అలాగా. ఇదే ఫస్ట్ టైం నాకు. మనం కాళ్ళలోని అక్కడ ఇక్కడ స్నానాలు చేస్తాం గానీ, చల్లనీటిలో అనమాట అప్పుడు. ఇప్పుడు మాత్రం వేడి నీటిలో స్నానం చేస్తానికి చాలా వేడిగా ఉన్నాయి. నా కాళ్ళు ఎర్రబడిపోయినాయి దెబ్బకి. మామయ్య గారికి అలాగైపోయింది. కాళ్ళు ఎర్రబడిపోయి బాగా ఇదైపోయిందనమాట మామయ్య గారికి కూడాను. మొత్తం నేను అలాగైతే లాస్ట్‌కి ములిగాను. చల్లనీటిలో తానాలు చేసాం గానీ, ఎప్పుడు వేడి నీటిలో తానాలు చేయలేదు మనం ఎవరును. చూడొచ్చు. మీలో ఎంతమంది ఇలా తానాలు చేశారో కామెంట్ చేయండి. నడిసే వేడి నీటిలో సన్నీళ్ళు చూసాను గానీ, నేను వేడి నీళ్ళు చూడడం ఇదే ఫస్ట్ టైము. అప్పుడు ఒకసారి వచ్చాను గానీ, చేతిలో ఇలా పెట్టి చూసాను. మామూలుగా అనిపించినాయి వేడిగున్నాయని. కానీ దిగాక మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందన్నమాట. చాలా వేడిగా ఉన్నాయి. ఒక్క మాదిరి వేడి లేవు. మా వోడు ఎక్కేసాడు ఇంక స్నానం చేసి దెబ్బకి పైకి. రెడీ అయిపోతున్నాడు ఇంక వాడు. నేను మాత్రం అలాగే స్నానం చేస్తున్నాననమాట. చూడొచ్చు మీరు. అయ్యో! ఇంత వేడుంటాయి అనుకోవచ్చు మీరు. నిజమే చాలా వేడున్నాయనమాట. ఒక్క మాదిరి వేడి కాదు. నేను మాత్రం లాస్ట్‌కి ఎలాగైతే 2, 3 సార్లు ములిగేశానింకా. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఎళ్ళాలి, స్నానం చేయాలి ఇక్కడ. మీ అందరికి అప్పుడు వేడి నీళ్ళు చూపించాను కానీ స్నానం చేయలేదు ఇక్కడ. మీకు అందరికి చూపించాలి. నా ఫాలోవర్స్ అందరికి చూపించాలి. నన్ను ఫాలో చేసే వాళ్ళందరికీ. స్నానం చేసినప్పుడు వీడియో తీయాలి వేడి నీటిలో అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అనమాట. అలాగా లాస్ట్‌కి ఎలాగైతే వెళ్ళాను, తీశాననమాట. కాకపోతే నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైము. నడిచే వేడి నీటిలో స్నానం చేయడం అంటే ఇదే ఫస్ట్ టైము. చన్నీటిలో అంటే చేశాను కానీ వేడి నీటిలో ఎప్పుడు చేయలేదు నేను. నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైం. మీలో ఎంతమంది చేశారో ఇలాగా స్నానం నడిసే వేడి నీటిలో కామెంట్ చేయండి. నేను మాత్రం చాలా కాలిని ఒక్క మాదిరి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. మా వోడి మొఖం కూడా మాడిపోయిందనమాట దెబ్బకి. నేను మాత్రం 10 సార్లు ఎక్కేసాను పైకి దెబ్బకి. సన్నీటిలో అయితే మనం కూర్చోబడిపోతాం కానీ వేడి నీటిలో అసలు చేయలేమనమాట. ఎంత ఇదే. ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ గ్లాసులు పెట్టలేదు. గ్లాసులు పెట్టేశారు ఇప్పుడు. చూడొచ్చు మీరు. నేను మాత్రం ఓకే అయింది. స్నానం చేశాను లాస్ట్‌కి. మామయ్య గారు మాత్రం వదలలేదు నన్ను. ములుగు అన్నారన్నమాట మామయ్య గారు. మామయ్య గారు కూడా చేశారు స్నానం.
మామూలుగేనబ్బా! వేడి వేడి, వేడి వేడి. ఓహ్ మై గాడ్! చాలా వేడున్నాయి. ఒక్క మాదిరి వేడి గాదు. నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ నడిచే వేడి నీటిలో స్నానం చేయడం. చాలా వేడున్నాయనమాట. ఒక్క మాదిరి వేడిలో పొగలంటే వస్తలేదు. అది పొద్దు పొద్దున్నయితే పొగలొస్తాయేమో గానీ, మేము స్టార్టింగ్‌లోనే స్నానం చేశామనమాట. ఇదిగోండి ఇది అసలైంది. ఇక్కడి నుంచి వస్తున్నాయన్నమాట నీళ్ళు. ఇది మాత్రం చాలా అనమాట అండి అసలైంది. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇది పైన కట్టారిలాగా. మొత్తం నేనంటే స్నానం చేసి రెడీ అయిపోయి ఉన్నాను. మొత్తం చాలా వరకు మేము అన్నీ చెక్ చేసాము. ఎక్కడన్నా ఏమన్నా వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి అని. మొత్తం అన్నీ చెక్ చేసాకే చూసామన్నమాట. ఉప్పగా ఉన్నాయి, ఎలా ఉన్నాయని. అసలు ఈ నీళ్ళు తాగితేనంటే మాత్రం ఆరోగ్యంగా ఉంటదంట. మనం చాలా బావుంటదని చెప్తున్నారన్నమాట. ఒక తాతని అడిగితే చెప్పాడాయన. చూడొచ్చు ఇదిగో ఇక్కడ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇలా వస్తాయన్నమాట. ఇక్కడి నుంచి వచ్చి ఇలా బయటకొస్తాయి. అప్పుడు మనకి స్నానాలు చాలా వేడిగా ఉన్నాయన్నమాట. స్నానాలు చేస్తాకి. అక్కడ స్నానాలు చేస్తాకి ఇంకా చాలా బాగా కడుతున్నారు. గర్ల్స్‌కి వేరేగా, బాయ్స్‌కి వేరేగా సెపరేట్‌గా రూమ్‌లోనే స్నానాలు చేసి, డ్రెస్సులు చేంజ్ చేసుకుంటాకి అన్నిట్లికి కడుతున్నారన్నమాట. చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ అది. అది త్వరలో చేస్తాను అది కూడా మీకు వీడియో. చూడొచ్చు మీకు స్నానాలు చేసి బయలుదేరిపోయామట. అందరికీ బాయ్ బాయ్. ఇంకెందుకంటే మనకి టైం లేదు. మనం ఇంతవరకు ఒకసారి వచ్చాం గానీ, అప్పుడు నైట్ టైమ్ వచ్చాం కదా! వీడియో చేయలేదు వేడి నీళ్ళు. నా సబ్‌స్క్రైబర్స్‌కి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ చూపించాలని అనుకున్నాను. అలాగే చూపించాననమాట. నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఒకసారి చూశాను ఇది. యూట్యూబ్‌లోనే చూశాను.